మన అందరి కోసం మన తెలుగు న్యూస్. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు సాక్షాత్తు దైవాస సంభూతుడు. ఆయన 30వ వర్ధంతి. నందమూరి తారక ఈ లోకంలో లేకపోయినా ప్రతి ఒక్క తెలుగు ప్రజల హృదయాల్లోనే కాకుండా యావత్ ప్రపంచ ప్రజలుగా చంద్రన్న గారు, బాబునాయుడు గారు, ఏఎన్ గారు, మస్తాన్ గారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులకు బాలుస్వామి గారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ నవీనన్న గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కమ్మవీధి చౌక్ లో జరుపుకోవడానికి వచ్చేసినటువంటి మా జహాన్న గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా స్వాగతం. రామారావు గారు ఆంధ్రదేశం ప్రజలందరిలోనే కాకుండా ప్రపంచ దేశాల ప్రజల హృదయాల్లో ఒక చిరస్థాయిని నిలుపుకున్నారు. అందరూ కూడా దేవుడి లెక్క పూజిస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ నందు ఎంతో మంది ప్రజలు, మహిళలు అందరూ కూడా ఎంతో లబ్ధి పొందుతున్నారు. మహిళలకు చట్టపరంగా ముందుకు రావడానికి కూడా ఆయన ఎన్నో చట్టాలు తీసుకొచ్చినారు. పెన్షన్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా. దాన్ని అలాగే అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీని ఇంతగా ముందుకు తీసుకురావడం చాలా విశేషము. మన మదనపల్లిలో మన జహాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడము అందరికీ కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. రాసినందు ఎన్టీఆర్ గారి వర్ధంతి ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు ఎంతో మంచి పరిణామంగా గుర్తు చేసుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడికి విచ్చేసి దీన్ని ఇంత ఘన విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ గారి వర్ధంతి 30వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. అదే విధంగా పలు చోట్ల పట్టణంలో కూడా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మన ఎమ్మెల్యే గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనకు స్థానికంగా మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ పూర్వము ఇక్కడ విగ్రహం పెట్టి ఆయన మరణాంతరము ఈ విగ్రహం పెట్టి వర్ధంతి 30వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా గౌరవ శాసనసభ్యులు మదనపల్లి మహమ్మద్ షాజహాన్ బాషా గారు నిమ్మలపల్లి సర్కిల్లో ఫస్ట్ అక్కడ వర్ధంతి కార్యక్రమం, దాని తర్వాత కమ్మవీధి సర్కిల్లో చూసుకొని ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ వచ్చారు. ఇక్కడ స్థానికులందరూ కలిసి, టౌన్ కమిటీ వాళ్ళు కూడా కలిసి ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గము ప్రతి ఊరు వాడ ప్రతి చోట కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు 1983 పార్టీ ఎందుకు పెట్టారంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అభివృద్ధి శూన్యంలో చూసుకుంటే గుడిసెల్లో నివసించే వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, చాలా బీద వాళ్ళు ఉంటే ఎన్టీ రామారావు సినీ రంగంలో నుంచి పక్కన పెట్టి నాకు చాలా ఇంకా నా కుటుంబానికి నేను సంపాదించిందని ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో 1982లో పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం లేకొచ్చిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ మీద 9 మాసాల్లో వచ్చి కూడు గుడ్డ నివాసం అనే శ్లోకంతో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి బియ్యం అయితే ఆ రోజుట్లో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆ రోజుట్లో మొదలు పెట్టాడు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందించి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
ఆయన ఘనత మనకు మరవలేనిది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరు వాడ అంతా కూడా మన ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి వారసత్వం తీసుకొని 4వసారి ముఖ్యమంత్రి, ఆయన కొడుకు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు సుభిక్షంగా జరుగుతున్నాయి. మదనపల్లిలో మన స్థానిక శాసనసభ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ సర్కిల్ ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ వర్ధంతి ముఖ్యంగా ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించిందే బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పనేసి ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన ఆశయాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కూడా అదే ఆశయాలతో తీసుకొని వెళ్తున్నారు. మన మదనపల్లి ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు కూడా వాళ్ళ ఆశయాలని నెరవేరుస్తున్నారని చెప్పని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి ఎవరన్నా పని చేస్తున్నారంటే అది మా తెలుగుదేశం పార్టీనే. మా అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాల మేరకే అందరూ కూడా పనిచేస్తున్నారని చెప్పని జై ఎన్టీఆర్, జై జై. ఈరోజు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకోవడం, ఆయనకు నివాళులు అర్పించడం. ఈ కార్యక్రమానికి పట్టణ నాయకులు, మండల నాయకులు అందరూ విచ్చేశారు. మా నాయకులందరి పేరుతో చెప్పాలంటే అర్ధ గంట కావాలి, అంతమంది ఉన్నారు ఇక్కడ. అంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా నాయకులందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈరోజు పార్టీ ఐక్యతే మహాబలం. పెద్దలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరు, ఎన్టీఆర్ గారు వచ్చిందే ఈ పార్టీ స్థాపించి 9 నెలల్లో తెలుగు ప్రజల ఐక్యతకు చాటుతూ ఘనంగా పెద్ద మెజారిటీతో అప్పుడు ముఖ్యమంత్రి అయిన చరిత్ర పెద్దలు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన జీవిత కాలంలో విజయమే తప్ప ఎక్కడ కూడా ఆయన వెనకాడింది లేదు. అన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన బాధ్యత తీసుకొని 294 కాన్స్టిట్యూన్సీల్లో కూడా ప్రజలకు బాధ్యతగా సకాలంలో అభివృద్ధి చేస్తూ మహిళలకు సమానత్వం పాటిస్తూ వాళ్ళకి హక్కులు కల్పించిన చరిత్ర పెద్దలు ఎన్టీ రామారావు గారు. ఇదే కాకుండా రాష్ట్ర అభివృద్ధి జరిగింది పెద్దలు ఎన్టీ రామారావు గారి. వనరులు బాగుపడినాయంటే పెద్దలు ఎన్టీ రామారావు గారి వల్ల. ఈ రోజు మనమందరము తెలుగు జాతికి పొగడాలంటే ముందు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి గుర్తు చేసుకునే మనం తెలుగు జాతి గురించి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఆయన వర్ధంతికి మనం అందరం కలిసి నివాళులు అర్పించడం మన అందరి బాధ్యత, తెలుగు ప్రజల బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా బాగుంది. బిల్డింగ్ రామసముద్రం వర్సెస్ చంబకూరు గారు. రామసముద్రం ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామదాస్ అన్న గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు రామసముద్రం నుంచి కూడా ప్రతి పంచాయతీ 19 పంచాయతీకి సంబంధించిన ప్రతి ఊరు రావడం జరిగింది. రామసముద్రం మండలం బలోపేతం కోసము ఈ సమావేశం ఇక్కడ దాదాపు 2 hours నుంచి నిర్వహించుకోవడం జరిగింది. ఈ 2 గంటల సమయంలో కూడా కళ్యాణ్ గారు కావచ్చు, మన చందు, మన మండలాధ్యక్షుడు ప్లస్ లక్ష్మీపతి అందరూ కూడా, మన విరోధులు అందరూ కూడా ఎన్నో సమస్యలు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం రూలింగ్కి వచ్చిన తర్వాత ఇంటర్నల్గా సమస్యలు చెప్పడం జరిగింది, స్థానిక సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని అతి త్వరలో రామసముద్రం హెడ్ క్వార్టర్స్లో వీళ్ళందరి సమక్షంలో, వీళ్ళందరి అధ్యక్షతన ఒక మీటింగ్ ప్లస్ ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అతి త్వరలో తెలియజేస్తాము. అన్న వస్తాను, అన్నతో మాట్లాడి ఇన్ఛార్జ్ రామదాస్ అన్నతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని రామసముద్రంలో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేసి
మన బలము నిరూపించుకున్నాయి. ఎందుకంటే స్థానికంగా నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్స్ వస్తాయి, స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ కమిటీలు కూడా ఉన్నాయి, మన పార్టీ కమిటీలు కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలు స్టార్ట్ అవుతాయి. ఆ కమిటీల్లో కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది, వాళ్ళ బలం అంతా చెప్పడం జరిగింది, చూపించినారు. మేము ఈ కార్యక్రమాలు చేసినాము, ఈ నెల నుంచి మేము పార్టీలో ఉండడం జరిగింది, ఇట్లా ప్రతి సమస్య మీద కూడా పోరాటం జరిగినట్టు కూడా వీళ్ళందరూ చూపించడం జరిగింది. సో దాన్ని సీనియారిటీ బేస్ చేసుకొని పార్టీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ కమిటీల్లో కూడా చోటు కల్పిస్తూ ఇంకా మహిళలు కూడా పెద్దపీట వేసే విధంగా కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 19 పంచాయతీలకు సంబంధించి టోటల్ రామసముద్రం మండలంలో ఉన్న అన్ని పంచాయతీలు సంబంధించిన గ్రామ ప్రెసిడెంట్లు, కార్యవర్గము, మండల వర్గము అందరూ రావడం జరిగింది. అందులో ఉన్న జాయింట్ సెక్రటరీ సనాగుల్లో కూడా వచ్చినాడు, ఎందుకంటే ఆయన కూడా రామసముద్రం మండలమే కాబట్టి. సో కంప్లీట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది జనసేన పార్టీ అనే విధంగా ఈరోజు అందరూ కూడా ఇక్కడ రావడము, వాళ్ళ మాటలు బట్టి మనకి చేసేది. కాబట్టి ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ సమస్యల మీద పోరాటం చేసి ప్రజలకు మంచి చేసే విధంగా మనం ముందరు పోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను.